भगवान कहीं परदेश में नहीं रहते। దేవుడనగా తనదు దేహమంది भगवान तो स्वयं की देह में रहते हैं। పాపమనగా వేరు పరదేశము లేదు। पाप किसी परदेश में नहीं रहते। తాను చేయు పనుల తగిలి ये तो किसी के अपने कार्यों से ही जुड़े रहते हैं। కనుకనే దివ్యత్వ నిమిత్తమై మనం అనేక ప్రాంతములు తిరిగి సత్యాన్వేషణ సలిపి ఏదో మేము గుర్తించినామని అనుకోవటము ఇది ఒక భ్రమ। इसलिए दिव्यता और सत्य की खोज के निमित्त विभिन्न स्थानों पर जाना और ऐसा सोचना कि वहां यह अनुभूति होगी केवल भ्रम है। తనను తానే గుర్తించినటువంటి వ్యక్తి ఇంకా దేనిని గుర్తించగలడు? जो व्यक्ति स्वयं को नहीं जान सकता उससे तुम ये उम्मीद कैसे कर सकते हो कि वह कुछ और जान पाएगा? అది ఈనాడు జగత్తులో జరుగుతున్నటువంటి యొక్క చక్కని ఆదర్శం। आज समूचे जगत में ऐसा ही कुछ आदर्श हो रहा है। ప్రతి మానవుడు కూడా జగత్తునంతా గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు। आज प्रत्येक मनुष्य जगत को जानना चाह रहा है। చంద్రమండలం చేస్తున్నాడు, वह चंद्रमा तक जा सकता है, నక్షత్రాన్ని టోటల్ చేస్తున్నాడు, वह सितारों तक पहुंच सकता है, ఇంకా అనేక విధమైన పంచభూతములను వశం గావించుకుంటున్నాడు। वह पंचभूत यानी पंच तत्वों को अपने वश में करने का प्रयास कर रहा है, వాటితో ఆడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు। वह उनके साथ खेलने का प्रयास कर रहा है। కానీ అన్నింటినీ తెలుసుకోగలుగుతున్నాడు, కానీ తానెవరో తనను తెలుసుకోలేకపోతున్నాడు। कोई सब कुछ जान सकता है लेकिन वो अपने आप को नहीं जान सकता। అది తెలుసుకున్నప్పుడే సర్వమును గుర్తించినటువంటి వాడవుతాడు। यदि वह स्वयं को जान ले तो वह सब कुछ जान जाएगा। అది ఏ విధంగా గుర్తించాలి? ये कैसे किया जा सकता है? ఏ విధంగా తెలుసుకోవాలి? इसे किस प्रकार समझे? దీనిని కాన్షియన్స్ అన్నారు। इसे अंतरात्मा कहते हैं। దానిని మనం సాక్షిగా ఉంచుకొని ఆ కాన్షియన్స్ యొక్క వైబ్రేషన్ అనగా సంకల్పమును చక్కగా మనం అనుసరించడమే దీని యొక్క అన్వేషణ। इस अंतरात्मा को साक्षी मानना चाहिए, इसकी तरंग का अन्वेषण करना चाहिए। కానీ ఈనాటి ప్రతి మానవుడు కూడాను మనస్సును లేక దేహమును అనుసరిస్తూ ఉంటున్నాడు। लेकिन प्रत्येक मनुष्य आज केवल अपनी देह और मन का अनुसरण कर रहा है। అందువలనే అనేక విధములైన కష్టములకు నష్టములకు దుఃఖములకు గురి అవుతున్నాడు। इसलिए आज वो हर प्रकार के कष्टों, दुखों और चिंताओं से पीड़ित है। దీనిని మనం అనుసరించకూడదు। हमें इनका अनुसरण नहीं करना चाहिए। మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ। मन एक पागल बंदर के समान है। అది పిచ్చికోతి। यह एक पागल बंदर है। దీనిని అనుసరించడం వల్ల అనేక విధములైనటువంటి ఆపదలకు గురి అవుతాం। तुम हर प्रकार के खतरों में पड़ सकते हो अगर तुम मन का अनुसरण करोगे। బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్। देह एक पानी के बुलबुले के समान है। ఇలాంటి దానిని ఎంతవరకు మనం అనుసరించాలి? तुम कब तक इनका अनुसरण करोगे? ఒక్కొక్క బిందువు నీటి నుండి పుడుతుంటాది। हर बुलबुला पानी से ही उत्पन्न होता है। ఒక్కొక్క బిందువు నుంచి కూడా ఒక్కొక్క బుడగలు నేర్తుంటాయి। इसके बाद भी हर बुलबुले में पानी होता है కడపటికి అన్ని బుడగలు ఏకమైపోతుంటాయి। और अंत में सारे बुलबुले मिलकर एक हो जाते हैं। అదే విధంగానే అన్ని దేహములు కూడా ఒక నీటి బుడగల వంటివి। सभी देह अलग अलग बुलबुलों के समान है। ఈ బుడగలైనటువంటి దేహములు అన్ని కూడా ఏకత్వం అనేటువంటి దివ్యత్వంలో ఏకం కావాలి। सभी देह बुलबुलों के समान दिव्यता में एक हो जाना चाहिए। అనంతమైనటువంటి సాగరం నందు అసంఖ్యాకమైనటువంటి అలలు ఆవిర్భవిస్తుంటాయి। अनंत सागर से असंख्य लहरें उत्पन्न होती हैं। ఒక అల వలె మరొక అల మనకు కనిపించదు। एक लहर दूसरी लहर के समान नजर नहीं आती। అలలు వేరువేరుగా మనకు కనిపిస్తుంటాయి। हर लहर भिन्न होती है, వేరువేరు రూపములు ధరిస్తుంటాయి। उनके अलग अलग स्वरूप होते हैं, కానీ అన్నింటి యందు ఉండినటువంటి జలం ఒక్కటే। लेकिन उनमें जल एक ही होता है। ఈ ఏకత్వాన్ని గుర్తించుకునే నిమిత్తమై ఉపనిషత్తులు ఏకం సత్ విప్రా బహుధా వదంతి। इसी सत्य का बोध कराते हुए उपनिषद यह घोषणा करते हैं कि एकम सत्य विप्रः बहुधा वदन्ति, यानी एक ही सत्य को विद्वान अलग अलग नाम से पुकारते हैं। समस्त लोका सुखिनो